రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే కాదు, మావిగానే మా విధానం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి మావి గారి గురించి చెప్పాలంటే ఆయన నిలకడ లేని వ్యక్తి, స్టెబిలిటీ లేకుండా ఒక మాట మీద ఒక స్టాండ్ తీసుకునే వ్యక్తి కాదు. ఏది 4 పడవల మీద 4 కాళ్ళు వేసే వ్యక్తి. రోజుకొక మాట, పిచ్చోడి చేతిలో రాయి. ఒక రోజేమో 3 రాజధానులు అంటాడు, ఓ రోజున విశాఖపట్నం రాజధాని అంటాడు. అట్లాగే ఏదో రకరకాలు మాట్లాడాడు. ఇవాళ కొత్త పిచ్చి ఏంటంటే మావి గారు. అది ఆయన తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా, మెంటల్గా సౌండా కాదా అని కూడా మనకు ఒక డౌట్ వస్తుంది. ఇలా రోజుకు ఒక క్యాపిటల్, రోజుకు ఒక మాట మాట్లాడుతుంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఆయన పార్టీని ఆయనే రూయిన్ చేసుకుంటున్నాడు. ఆయన ఈ విధంగా మాట్లాడుతూ పోతూ ఉంటే ఆయన పార్టీ పడిన ఓట్లు కూడా ఇక పడవు. అది మేము అనుకుంటుంది. ఆ మాట అంటారు సార్. ఆయన చాలా క్లారిటీగా అయితే ఉంటున్నాడు. ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు, అమరావతి వర్సెస్ మావిగన్, రేపు ఎలక్షన్ లో నా ఎజెండా ఇదే అంటున్నాడు ఆయన. అసలుకి అది ఎంతవరకు నిజం? ఆయన ఇవాళ అన్నాడు ఆ మాట, రేపు ఎలక్షన్కి వచ్చేసరికి ఆ మాట ఉంటుందో ఉండదో. నిలకడ లేని వ్యక్తి, మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పి ఆయనకు ఒక బిరుదుతో పిలుస్తారు కదా సార్ ఆయన్ని. ఎన్నిసార్లు మాట తప్పాడు, ఎన్నిసార్లు మడమ తిప్పాడు ప్రజలందరికీ తెలుసును. ఇంకా ఆయన్ని పులి 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 అంటారు. ఏం పులి? బయటికి రావాలంటే పరదాలు కావాలా, భూమి మీద ఆకాశం మీద రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్ మీద కూడా జనం వెళ్తానికి లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి 40-50 కిలోమీటర్లలో కూడా ట్రాఫిక్ బంద్ చేయించేసేవాడు. చెట్లన్నీ కొట్టించేసాడు. ఈయనేందంటే పులి, ఈయనేందంటే సింహం, ఈయనేందంటే మాట తిప్పని వ్యక్తి, ఈయనేందంటే మడవ తిప్పని వ్యక్తి, నమ్మకం లేని వ్యక్తి. అది నమ్మకం లేని వ్యక్తి అంటారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు, రేపు జరగబోయే యుద్ధం 2029లో జరగబోయే ఎలక్షన్స్ మా మేనిఫెస్టోలో మావిగన్ మా విధానం, మాకు నచ్చిన వాళ్ళు మావిగన్ నచ్చిన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారంటూ ఇక్కడ వ్యక్తుల్ని పార్టీలని రాజధానులకు ఆపాదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇదే మాట మీద ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఉంటే అప్పుడు మళ్ళా మాట్లాడుకుందాం. ఆయన నమ్మకం లేదు, ఇదే మాట మీద ఉంటాడని నమ్మకం లేదు. ఈ మాట మీదే నిలబడి ఉంటాడని ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే నిలకడ లేని వ్యక్తి. ఈ మాట మీద నిలబడినా కూడా ఆయనకి ఓట్లు ఉన్నా కూడా రాలిపోతాయి. ఉన్న పళ్ళు రాలిపోయినట్టుగా ఉన్న ఓట్లు కూడా రాలిపోతాయి. ఆ 11 మంది కూడా రాలిపోతారు. ఇవాళ రేపట్లో కూడా ఇంకా కొంతమంది బయటకు వస్తారు. ఈ విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే రోజుకో పార్టీ, రోజుకొక చేష్ట, రోజుకొక పిచ్చి వికృత చేష్టలు అంటారే, అలా వికృత చేష్టలు చేస్తూ ఉంటే దీని దెబ్బకి సొంత పార్టీ వాళ్ళే బయటపడి పారిపోతారు. అమ్మో నాయనో ఇంత నమ్ముకుంటే మనకు కూడా ఉండదు, కాస్త ఫుడ్ పోతురా బాబు, మనం కూడా తలా దారి చూసుకుందాం అన్నట్టుగా వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మావిగానే మా విధానం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సిఆర్డిఏ పరిరక్షణ సమితి అంటూ ఒక కమిటీని పెట్టి అమరావతి గ్రామాల్లో పర్యటనకు పంపించారు. ఎలా చూడాలంటారు ఈ మైండ్ సెట్ అసలుకి? ఏమంటే మంచి ఉద్దేశంతో చేస్తే మంచిదే, కానీ మంచి ఉద్దేశం ఏడ ఉంది? ఉన్నదంతా పార్టిసిపెంట్స్ అందరూ రౌడీ ఎలిమెంట్స్. రౌడీ వాళ్ళు రాళ్ళు వేయటం, ఆ రాళ్ళు వేసి మళ్ళీ వచ్చి ఏమీ తెలియనట్టుగా అమాయకుల్లాగా జనంలో కలిసిపోవటం, ఇవన్నీ టీవీల్లో చూస్తూ ఉన్నాం. సీసీటీవీలో ఆ తర్వాత వీడియోలు తీసిన వాళ్ళు అందరూ పబ్లిక్గా సోషల్ మీడియాలో పెట్టారు. అందరూ చూస్తూనే ఉన్నాం. ఆ వచ్చిన వాళ్ళు ఎవరండి? పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు దాంట్లో? అంబటి రాంబాబు గారు ఉన్నారు కదా సార్. అంబటి రాంబాబు ఉన్నాడు, పేరు నాని ఉన్నాడు, ఎల్లప్పిరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మన దేవినేని అవినాష్ అందరికంటే పెద్ద వ్యక్తిగా మాట్లాడుతున్నారు కదా ఆయన. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులే, అందరికీ తెలుసును. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సగం ఆగే రకాలు. అదేం తప్పు? వాళ్ళు ఎవరు ఎటు చెప్పమంటే అటు చెప్తారు, ఎవరు ఆడిస్తే ఆడతారు. అది వాళ్ళని నమ్ముకొని పోతే
నాశనమే. ఇక్కడ వాళ్ళు అంటున్నారు కదా సార్, మా మీద గుడ్లేసారు, గుడ్లేస్తే ఎలాగా అంటున్నారు కదా, పైపెచ్చు గుడ్లేసి మా గౌరవాన్ని పెంచారు అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు. గుడ్లేసారు నయం, ఇంకా కొట్టలేదు. మీరైతే వాళ్ళందరినీ కొట్టించారు. వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలా పాపం. వాళ్ళు పూర్రు అమాయకులు, ఇన్నోసెంట్ రైతులు కాబట్టి వాళ్ళు ఏదో మర్యాదగానే పంపించారు. అదే కనుక మీలాంటి వాళ్ళు అయితే మీ పార్టీ లాంటి వాళ్ళు కార్యకర్తలు కనుక వాళ్ళ పార్టీలో కనుక ఆ ఊళ్ళలో కనుక ఉంటే వాళ్ళు ఇక రాళ్ళు వేసేవాళ్ళు, మిమ్మల్ని కొట్టేవాళ్ళు, మీ కార్లు తగలబెట్టేవాళ్ళు. మీరు మాచర్లు వెళ్ళినప్పుడు టీం వెళ్తే ఏం చేశారు? మాచర్లలో ఓ పెద్ద రౌడీని తీసుకొచ్చి వాడి చేత ఆ కారు అంతా పగలగొట్టించి ఆ పగలగొట్టిన వాడికి తీసుకెళ్ళి మళ్ళీ చైర్మన్ చేశారు. అలాంటి మనస్తత్వం లేదు అక్కడ. అలాంటి మనస్తత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదో మర్యాదగా చెప్పుకున్నారు. మీరు బూతులు మాట్లాడారు, వాళ్ళు బూతులు మాట్లాడారు. మీరు ఇక ఇరిటేట్ చేశారు. ఇరిటేట్ చేసినప్పుడు కోడిగుడ్లే వేశారు, అంతకన్నా ఇంకేం చేయలే. ఇంకా ఎక్కువ ఇరిటేట్ చేస్తే ఇంకెలా చేసేవాళ్ళో మనకు తెలియదు. కానీ ఈ తల వెళ్తే మటుకు ఇంకేమైనా చేసినా చేస్తారు మీరు ఇరిటేట్ చేస్తే. అంటే ఇక్కడ ఉంది అమరావతి రైతులు కాదు, ఆ ముసుగులో ఉన్న టీడీపీ లోకేష్ గోండాలు అంటున్నారు కదా మరి. ఎవరండి గోండాలు? ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు గోండాలా? పట్టణాల్లో అమ్ముడు పోయి మటర్లు చేసి డబ్బులు తీసుకొని గంజాయి దాచుకోవాళ్ళు వీళ్ళ రౌడీలు, లేకపోతే ఊళ్ళలో పొలాలు దూరుకునే వాళ్ళు రౌడీలా? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు సార్, అంబటి రాంబాబు గారు అంటున్నారు మమ్మల్ని చంపడానికి టీడీపీ గోండాలను పెట్టారు అక్కడ, అందుకని అంతంత రాళ్ళు వేశారు మా మీద, కోడిగుడ్లతో దాడి చేశారు. ఇవన్నీ చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవం పెరిగిపోయింది తప్పితే మాకు వచ్చిన నష్టమేం లేదని ఆయన అంటున్నారు. అంత లావు రాళ్ళు వేస్తే మీ దెబ్బలేయి, మీ మొహాల మీద తల మీద దెబ్బలేయి, చేతుల మీద కాళ్ళ మీద దెబ్బలేయి, మీ కార్ల మీద అద్దాలు పగిలిపోతే మీరు ఊరుకునే వాళ్ళ? ఈ పాటికి సోషల్ మీడియా నిండా అవన్నీ ప్రొజెక్ట్ చేసి గబ్బు గబ్బు పట్టించేవాళ్ళే. మీకు ఏమీ జరగలేదు కాబట్టే మీరు ఈరోజు ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. ఏమైనా జరిగి ఉంటే నోరు మూసుకొని హాస్పిటల్లో పడి ఉండేవాళ్ళు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశా, మా వాళ్ళు వెళ్తే కనుక దాడి చేస్తారా మా వాళ్ళ మీద అంటున్నారు కదా మరి. మరి మీరు చేసింది ఏంటి? మీరు పూర్వం చేసింది ఏంటి? మర్చిపోతే ఎలాగా? ఈ గత 5 ఏళ్ళు మీరు చేసింది ఏంటి? అవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో కొత్తగా ఏదో పాపం అంటే పుణ్యం అంటే తెలియని వాళ్ళు, అమాయకుడు ఇప్పుడే పుట్టిన బిడ్డోళ్ళలాగా ఈ మాటలు చెప్తే ఎవరు నమ్ముతారండి? నమ్మేవాళ్ళు ఉన్నారా? ఇవాళ రోజున ఎవరు పిచ్చోళ్ళు లేరు ప్రపంచంలో. మీరు చెప్పేదంతా నమ్మేశారు పొట్టమొదటిసారి తెలియక. ఇవాళ నమ్మేవాళ్ళు లేడు మిమ్మల్ని నమ్మేవాడు ఒక్కడు కూడా లేడు. మీ పక్కన తిరిగేవాళ్ళే లేరు నమ్మేటానికి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.